మనందరి జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ ప్రశ్న ఎదురవుతుంది. అంటే, మన సమయాన్ని, మన శక్తిని ఎక్కడ పెట్టాలి? హ్మ్. మనం ఎంతో ఇష్టంగా ఇచ్చే సలహాకు, సహాయానికి అసలైన విలువ ఎక్కడ దొరుకుతుంది? నిజమే. మన మాటల్ని ఎవరు నిజంగా వింటారు? సరిగ్గా అదే. మన ప్రయత్నాలు వృధా కాకూడదంటే సరైన వ్యక్తుల్ని ఎలా గుర్తించాలి? ఈ ప్రశ్నల కోసం ఈరోజు మనం వేల సంవత్సరాలు వెనక్కి వెళుతున్నాం. ఒక బౌద్ధ భిక్షువు జీవితంలోకి తొంగిచూద్దాం. అవును, చాలా ఆసక్తికరమైన అంశం. ఒక భిక్షువు తన జ్ఞానాన్ని పంచుకోవడానికి సరైన ప్రదేశమేది అని ఎలా నిర్ణయించుకుంటాడు? దీనికి సమాధానం ఎక్కడుంది? దీనికి సమాధానం అంగుత్తర నికాయ అనే ఒక పురాతన బౌద్ధ గ్రంథంలో దాగి ఉంది. ఈ గ్రంథం చాలా ప్రత్యేకమైనది. ఎలా? ఇందులో బుద్ధుడి బోధనలను సంఖ్యల ఆధారంగా వర్గీకరించారు. ఉదాహరణకు 3 రకాల ఆలోచనలు, 4 గొప్ప సత్యాలు, అలా అన్మాట. చాలా పద్ధతిగా ఉంటుంది. ఓహ్, బావుంది. అయితే ఈరోజు మనం అందులోని 9 అంశాల జాబితాను పరిశీలించబోతున్నాం, అంతేనా? అవును. ఒక భిక్షువు ఏ కుటుంబాలను ఆశ్రయించాలి, వేటిని ఆశ్రయించకూడదు అని చెప్పే మార్గదర్శకాలివి. అంటే ఇది కేవలం భోజనం లేదా ఆతిథ్యం గురించి మాత్రమే కాదు. అస్సలు కాదు, అంతకు మించి. జ్ఞానమనే విత్తనాలు నాటడానికి మీరన్నట్లు సారవంతమైన నేల ఎక్కడ ఉందో కనుగొనడం గురించిన విషయమిది. ఆ సారవంతమైన నేల బావుంది ఈ పదం. అంటే ఇది భిక్షువుకు, గృహస్థులకు మధ్య ఉండే ఒక సున్నితమైన సంబంధాన్ని వివరిస్తుంది. ఒక రకమైన ఆధ్యాత్మిక పెట్టుబడి వ్యూహం లాంటిది. ఆధ్యాత్మిక పెట్టుబడి వ్యూహం అద్భుతం. తన సమయాన్ని, శక్తిని ఎక్కడ పెట్టుబడి పెడితే మంచి ఫలితాలు వస్తాయో తెలుసుకోవడానికి ఇది సహాయం పడుతుంది. సరే, అయితే ఆ ఆధ్యాత్మిక డిటెక్టివ్ పని మొదలు పెడదాం. తప్పకుండా. ఒక భిక్షువు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అతను కొన్ని ఆధారాల కోసం వెతుకుతాడు. ఆ కుటుంబం నిజంగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉందా లేదా అని చెప్పే ఆధారాలవి. కరెక్ట్. ఈ మూలగ్రంథం యోగ్యమైన, అయోగ్యమైన కుటుంబాలను గుర్తించడానికి 9 అంశాల చొప్పున 2 జాబితాలిస్తుంది. రెండూ ఒక్కదానికొకటి పూర్తి వ్యతిరేకం కదూ? అవును, అచ్చం వ్యతిరేకం. ఈరోజు మనం ఆ 9 సానుకూలాంశాలపై దృష్టి పెడదాం. ఓకే. ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే, ఇది కేవలం మాటలను నమ్మే వ్యవస్థ కాదు. ఇది చేతలను గమనించే ఒక ఆచరణాత్మక విధానం. మాటలు కన్నా చేతలే ఎక్కువ చెబుతాయనంటారు కదా, ఆ విధంగానా? సరిగ్గా అదే. ఒకరి నిజమైన వైఖరిని వారి ప్రవర్తన ద్వారా అంచనా వేయడానికి ఇదొక చెక్లిస్ట్ లాంటిది. అయితే ఈ 9 ఆధారాలను మనం సులభంగా అర్థం చేసుకోవడానికి 3 విభాగాలుగా విభజించుకుందామా? మంచి ఆలోచన. మొదటిది స్వాగతం, అంటే మర్యాద. ఒక భిక్షువు ఇంటికి రాగానే వాళ్ళు ఎలా స్పందిస్తారు అనేది మొదటి క్లూ. అవును. ఇందులో 3 అంశాలున్నాయి. 1, వారు రాగానే గౌరవంగా లేచి నిలబడటం. 2, గౌరవప్రదంగా నమస్కరించడం. ఇక 3, ఆహ్వానించి ఒక ఆసనమివ్వడం. ఇవి చూడ్డానికి చాలా సాధారణ మర్యాదల్లాగే అనిపించవచ్చు, కానీ ఆనాటి సాంస్కృతిక సందర్భంలో వీటికి చాలా లోతైన అర్థముంది. అవునా? లేచి నిలబడటం అనేది కేవలం శారీరక చర్య కాదు. అది నేను మిమ్మల్ని గమనించాను, మీకు ప్రాధాన్యత ఇస్తున్నాను అని చెప్పే ఒక సంకేతం. ఓహ్. నమస్కరించడం అనేది వారి ఆధ్యాత్మిక స్థాయికిచ్చే గౌరవం. ఇక ఆసనమివ్వడమంటే, మా ఇంట్లో మీకు స్థానముంది, మీ మాటలు వినడానికి మేం సిద్ధంగా ఉన్నాం అని చెప్పడం. కానీ ఇక్కడ నాకు సందేహం. కేవలం లేచి నిలబడినంత మాత్రాన వాళ్ళని అయోగ్యులు అని తేల్చేయడం కొంచెం కఠినంగా అనిపించడం లేదా? మంచి ప్రశ్న. బహుశా వాళ్ళు అలసిపోయి ఉండొచ్చు, లేదా ఏదైనా ముఖ్యమైన పనిలో ఉండొచ్చు కదా. నిజమే. ఇక్కడ మనం ఉద్దేశాన్ని చూడాలి, కేవలం చర్యను కాదు. ఊహించుకోండి, ఒక భిక్షువు ఒక ఇంటికి వెళ్తాడు. అక్కడ వాళ్ళు టీవీ చూస్తూనే అటువైపు చూడకుండా రండి కూర్చోండి అంటారు. జరుగుతుందెలా? దానికి మరో ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఆపి వెంటనే లేచి చిరునవ్వుతో ఆహ్వానించి దయచేసి ఇక్కడ కూర్చోండి అనడానికి ఎంత తేడా ఉంది? చాలా తేడా ఉంది. మొదటి చర్యలోనే వారి స్వీకరణ, సంసిద్ధత, వారి మనసులోని భావం తెలిసిపోతుంది. ఇది మాటలు మొదలవక ముందే శారీరక భాష ద్వారా జరిగే సంభాషణ. అద్భుతం. అంటే మాటలు మొదలు కాకముందే సగం కథ తెలిసిపోతుందన్నమాట. సరే, మొదటి క్లూ దొరికింది. స్వాగతం బాగుంది, మంచి ఆసనమిచ్చారు, అంతటితో అయిపోయిందా? లేదు, అప్పుడే కాదు. స్వాగతమనేది కేవలం తలుపులు తెరవడం లాంటిది. ఓకే. అసలు పరీక్ష లోపల ఉంది. ఇక్కడే మనం రెండో విభాగానికి వస్తాం, దానం చేసే విధానం. దానం. ఇక్కడ కేవలం ఏదో ఒకటి ఇవ్వడం ముఖ్యం కాదు.
ఎలా ఇస్తున్నారు, ఏ ఉద్దేశంతో ఇస్తున్నారో అనేది ముఖ్యం. ఇక్కడే అసలు విషయం దాగుంది. ఇందులో 4 అంశాలున్నాయి కదా. అవును, 4. 4వది తమ దగ్గర ఉన్నదాన్ని దాచుకోకుండా ఉండటం. 5వది తమ దగ్గర ఎక్కువున్నప్పుడు ఎక్కువే ఇవ్వడం. హ్మ్, 6వది తమ దగ్గర శ్రేష్టమైన వస్తువులున్నప్పుడు శ్రేష్టమైనవే ఇవ్వడం. ఇక 7వది బహుశా అన్నింటికన్నా కీలకమైనది, అగౌరవంగా కాకుండా గౌరవంగా ఇవ్వడం. ఈ 4 అంశాలు దాత యొక్క మానసిక స్థితిని అద్దం పడతాయి. దాచుకోకుండా ఉండటం అంటే పారదర్శకత. అంటే నిజాయితీగా ఉండటం. అవును, అయోగ్యమైన కుటుంబం తమ దగ్గర మంచివి ఉన్నా వాటిని దాచుపెట్టి నాసిరకమైనవి ఇవ్వచ్చు, కాని యోగ్యమైన కుటుంబం అలా చెయ్యదు. 6వ పాయింట్ విన్నప్పుడు నాకు నవ్వొచ్చింది. తమ దగ్గర శ్రేష్టమైన వస్తువులు ఉన్నప్పుడు శ్రేష్టమైనవే ఇవ్వడం. ఎందుకు? అంటే ఇంట్లో గెస్టులొస్తే మనం దాచిపెట్టే మంచి బిస్కెట్లు వాళ్ళకి పెట్టాలన్నమాట. చాలామందికి ఇది కష్టమైన పనే. చిరునవ్వుతో మీరు చెప్పింది నిజమే, కాని దాని వెనుకున్న ఉద్దేశ్యం చాలా గొప్పది. చెప్పండి. తమ దగ్గర ఉన్నదానిలో ఉత్తమమైనదాన్ని ఇవ్వడం అనేది ఆ దానం స్వీకరిస్తున్న వ్యక్తి పట్ల, వారి బోధనల పట్ల ఉన్న అపారమైన గౌరవానికి ప్రతీక. ఓ అవును. ఇది వారి భౌతిక సంపదను కాదు, వారి హృదయ వైశాల్యాన్ని చూపిస్తుంది. ఇక 7వ అంశం గౌరవంగా ఇవ్వడం అంటే పక్కకు విసిరేసినట్టు కాకుండా 2 చేతులతో వినమ్రతతో ఇవ్వడం. సరిగ్గా ఇచ్చే విధానం ఇచ్చే వస్తువు కన్నా విలువైంది. అంటే ఒక కుటుంబం ఎంత ఇస్తుంది అన్నదానికన్నా ఏ మనసుతో ఇస్తుందన్నది కీలకం. ఖచ్చితంగా. తమ దగ్గర ఉన్నదాన్ని దాచుకోవటం, ఉన్నదానికన్నా తక్కువివ్వటం, ఇవన్నీ వాళ్ళు స్వీకరించడానికి సిద్ధంగా లేరనడానికి బలమైన ఆధారాలు. అవును. సరే, స్వాగతం బాగుంది, దానం కూడా గొప్పగా చేశారు. ఇప్పుడు 7 ఆధారాలు మన చేతిలో ఉన్నాయి. ఇక చివరి అత్యంత కీలకమైన పరీక్ష మిగిలి ఉంది కదా. అవును, ఇక్కడే భిక్షువు తన అసలు లక్ష్యం నెరవేరుతుందా లేదా అని నిర్ధారించుకుంటాడు. అంటే ధర్మాన్ని పంచడం. సరిగ్గా. మొదటి 7 అంశాలు కేవలం వేదికను సిద్ధం చేస్తాయి. అసలు నాటకం ఇప్పుడే మొదలవుతుంది. అదే ఆధ్యాత్మిక స్వీకరణ. చివరి 2 అంశాలు. 8వది ధమ్మం వినడానికి దగ్గరగా కూర్చోవటం. అంటే శారీరకంగా, మానసికంగా సంభాషణలో పూర్తిగా నిమగ్నమవ్వడం. ఇక 9వది నాకెంతో నచ్చిన వాక్యం, చెప్పిన మాటల రుచిని ఆస్వాదించడం. ఈ మాట ఎంత అద్భుతంగా ఉంది కదూ. నిజంగా ఒక అద్భుతమైన రూపకమది. కేవలం వినడం కాదు, దాన్ని రుచి చూడటం. అవును. ఒకరు మంచి భోజనాన్ని ఎలా ఆస్వాదిస్తారో, ప్రతి ముద్దలోని రుచిని ఎలా ఆస్వాదిస్తారో అలాగే ధర్మాన్ని ఆస్వాదించడం. అంటే నిష్క్రియాత్మకంగా వినడం కాదు. కాదు, వాళ్ళు చెప్పే ప్రతి మాటకు ప్రతిస్పందించడం, ప్రశ్నలు అడగడం, ఆహా ఎంత మంచి మాట చెప్పారు అని మనసులో అనుకోవడం. ఈ మాటల రుచిని ఆస్వాదించడమనే వాక్యం విన్నప్పుడు నాకు మా స్కూల్ రోజులు గుర్తొచ్చాయి. చెప్పండి. కొంతమంది టీచర్లు చెప్పే పాఠాలు ఎంత శ్రద్ధగా వినేవాళ్లమో. వాళ్లు చెప్పే ప్రతి మాట ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసేది. క్లాస్ అయిపోయిందని బెల్ కొట్టినా ఇంకా వినాలనిపించేది. బహుశా అదేనేమో రుచిని ఆస్వాదించడమంటే. మీరు చెప్పింది పరిపూర్ణమైన ఉదాహరణ. దగ్గరగా కూర్చోవడం అనేది శారీరక శ్రద్ధకు సంకేతం. ఓకే. కాని మాటలను ఆస్వాదించడం అనేది మానసిక, హృదయపూర్వక అంగీకారానికి సంకేతం. మనం మొదట చెప్పుకున్న సారవంతమైన నేల అంటే ఇదే. కరెక్ట్. ఈ ఆసక్తి, ఈ తపన లేకపోతే మొదటి 7 మర్యాదలు కేవలం ఉపరితల చర్యలుగానే మిగిలిపోతాయి. ఆధ్యాత్మిక దృక్కోణం నుండి ఆ సంభాషణ అసంపూర్ణంగానే ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ 9 ఆధారాలను కలిపి చూద్దాం. ఈ జాబితా ఒక భిక్షువుకు ఎందుకంత ముఖ్యమైనది? ఇది కొంచెం లెక్కలు వేసుకున్నట్టు, లాభనష్టాలు బేరీజు వేసుకున్నట్టు అనిపించడం లేదా? పైకి చూస్తే అలా అనిపించవచ్చు, కాని లోతుగా చూస్తే ఇది చాలా వ్యూహాత్మకమైన, కారుణ్యంతో కూడిన నిర్ణయం. ఎలా? ఒక భిక్షువుకు సమయం, శక్తి చాలా విలువైన ఆధ్యాత్మిక వనరులు. వాటిని ఎక్కడా, ఎలా ఖర్చు పెట్టాలనేది చాలా ముఖ్యం. ఈ మార్గదర్శకాలు ఒక విచక్షణ సాధనంగా పనిచేస్తాయి. అంటే ఇదొక రకమైన ఆధ్యాత్మిక పెట్టుబడి వ్యూహం లాంటిది. ఎక్కడ పెట్టుబడి పెడితే మంచి ఫలాలొస్తాయో అక్కడే పెట్టాలి. ఖచ్చితంగా. దీన్ని అలా కూడా చూడవచ్చు. ఇది ధమ్మం యొక్క సానుకూల ప్రభావాన్ని గరిష్ట స్థాయికి పెంచడం గురించి చెబుతోంది. విత్తనాలు మొలకెత్తని రాతి నేలమీద ఎన్ని చల్లినా ప్రయోజనం లేదు కదా. సరిగ్గా అదే విత్తనాలను సారవంతమైన భూమిలో నాటితే అవి మహావృక్షాలవుతాయి.
అదే సూత్రం ఇక్కడ వర్తిస్తోంది. ఇది స్వార్థపూరిత నిర్ణయం కాదు, కాని చాలా వివేకవంతమైనది. ఆహా, ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇది తిరస్కరణ గురించి కాదు, కాదు. ధర్మాన్ని వ్యాప్తి చేయడమే అంతిమ లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యానికి అత్యంత అనుకూలమైన మార్గాన్ని ఎంచుకోవడం గురించి. అవును. గౌరవం లేని చోట, స్వీకరించడానికి సిద్ధంగా లేని చోట ఉండటం వల్ల భిక్షువుకు గాని ఆ కుటుంబానికి గాని ఎటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనం ఉండదు. ఇద్దరి సమయం వృధా. సరిగ్గా అదే. ఇది ఇద్దరికీ ప్రయోజనకరమైన సంబంధాన్ని నిర్మించడం గురించి. భిక్షువు తన సమయాన్ని ఎక్కడ వెచ్చిస్తే గృహస్థులు పుణ్యాన్ని, జ్ఞానాన్ని సంపాదించుకుంటారో అక్కడికే వెళ్లమని ఈ గ్రంథం సూచిస్తోంది. ఇది ఒకరిని శిక్షించడం కాదు, మరొకరికి సహాయం చేయడానికి సరైన అవకాశాన్నెంచుకోవడం. కరెక్ట్. క్లుప్తంగా చెప్పాలంటే ఈ పురాతన మార్గదర్శకం ఒక సంపూర్ణ ప్రయాణాన్ని వివరిస్తుంది. మొదట గౌరవప్రదమైన స్వాగతమనే తలుపు తెరుచుకుంటుంది. తరువాత దానం వెనుకున్న స్వచ్ఛమైన ఉద్దేశం అనే నమ్మకం ఏర్పడుతుంది. అవును. చివలిగా అన్నింటికన్నా ముఖ్యంగా నేర్చుకోవాలనే నిజమైన తపన, ఆ మాటలను ఆస్వాదించే గ్రహణశక్తి అనే అసలైన బంధం ఏర్పడుతుంది. ఈ మూరూ కలిస్తేనే అది యోగ్యమైన కుటుంబమవుతుంది. అవును. ఈ 3 దశలు ఒకదానికొకటి పూరకంగా ఉంటాయి. మంచి స్వాగతం సంభాషణకు దారితీస్తుంది, స్వచ్ఛమైన దానం నమ్మకాన్ని పెంచుతుంది, కాని చివరికి ధర్మాన్ని వినాలనే ఆసక్తి మాత్రమే ఆ బంధాన్ని సార్థకం చేస్తుంది. దానికొక అర్థాన్నిస్తుంది. సరిగ్గా. ఈ విశ్లేషణ ముగింపుకు వస్తుంటే నాకు ఆలోచన వస్తోంది. చెప్పండి. ఇది వేల సంవత్సరాల క్రితం భిక్షువుల కోసం రాసింది, కాని నేటి ఆధునిక ప్రపంచంలో కూడా దీనికి ఎంతో ప్రాసంగికత ఉంది కదూ. ఈ సూత్రాలు మనందరికీ వర్తిస్తాయి. నిస్సందేహంగా. ఈ ప్రాచీన గ్రంథం మన ఆధునిక జీవితానికి ఒక ముఖ్యమైన ప్రశ్నను సంధిస్తోంది. ఏంటది? ఈ సారవంతమైన నేల అనే సూత్రాన్ని మనం మన జీవితాలకు ఎలా అన్వయించుకోవచ్చు? మనం మన జ్ఞానాన్ని, సలహాను, ప్రేమను లేదా మద్దతును ఇతరులతో పంచుకోవాలనుకున్నప్పుడు దాన్ని స్వీకరించడానికి ఎవరు నిజంగా సిద్ధంగా ఉన్నారని మనం ఎలా గుర్తించగలం? మన కార్యాలయంలో, మన స్నేహితులతో, మన కుటుంబంలో ఎక్కడైనా మన శక్తిని, మన సమయాన్ని ఎక్కడ విక్కిస్తే ఉత్తమ ఫలితముంటుంది? ఎవరికైనా సహాయం చేయాలనే తపనలో అసలు ఆ సహాయాన్ని స్వీకరించడానికి వారు సిద్ధంగా ఉన్నారా? వారి హృదయపు తలుపులు తెరిచి ఉన్నాయా అని మనం గమనిస్తున్నామా? లేక మనం కేవలం మూసి ఉన్న తలుపును తడుతూ మన శక్తిని వృధా చేసుకుంటున్నామా?